Good morning, students. सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नैना? आज हम कण का अधिकारी पाठ से संबंधित कक्षा कार्य बताएंगे। अब जैसे मैं बताई हूँ वैसे आप लिखते जाओ अपने CW में। ఈరోజు మనం క్లాస్ వర్క్ చెప్తున్నానమ్మా. ఎలాగైతే ఇక్కడ రాసి చూపించాను, ఏదైతే ఇక్కడ చెప్తున్నానో అవి యాజిటీస్గా మీరు CWలో నోట్ చేసుకోండి. శబ్దార్థ మనుజ్. మీరు ఇంగ్లీషు తెలుగు రాయవలసిన అవసరం లేదు, హిందీ టు హిందీ రాసుకోండి. అది మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ హిందీ కూడా వర్డ్స్ ఉంటాయి, కానీ మీరు CWలో రాయకండి, ఓన్లీ హిందీ టు హిందీ. मनुज. मनुज का अर्थ मानव. ओके, तो मनुष्य. नेक्स्ट संचित करना, इकट्ठा करना, कलेक्ट చేయడం. अर्थ, ఇక్కడ అర్థకి ధన్, ఓకేనా, అంటే మనీ. ఇంకో అర్థం ఉన్నది మీనింగ్, భిన్న అర్థం వస్తుంది అప్పుడు. అది ఒకే వర్డ్ సెపరేట్ మీనింగ్స్. भोगना. भोगना शब्द का अर्थ भुगतना అంటే అనుభవించడం. భాగ్యవాద్. భాగ్యవాద్ అంటే భాగ్య పర్ భరోసా కర్నా, అదృష్టం పైన ఆధారపడి ఉండడం, అదృష్టాన్ని నమ్ముకొని ఉండడం. అలా అదృష్టం నమ్ముకొని ఉన్నంత మాత్రాన ఏమైపోదు. నెక్స్ట్ మీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, హిందీ టు హిందీ మీనింగ్సే రాసుకోండి CWలో. తెలుగు ఇంగ్లీషు అవసరం లేదు. మీరు చదవడానికైతే వీడియో ఉంటుంది, బట్ రాయకండి. ఎందుకంటే 4 words కూడాను కంటిన్యూగా రాస్తే కంగారు చేసేస్తారు CW. మీరు హిందీలో హిందీ టు హిందీ మీనింగ్స్ అడుగుతారు, తెలుగు ఇంగ్లీష్ అడగరు. ఎక్కడ కూడా రిమైనింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసే అవకాశం ఉండదు. మీరు నేర్చుకోవాల్సింది కూడా హిందీ టు హిందీని, ఓకేనా. నెక్స్ట్ ఛల్ అంటే ధోకా. ఛల్ అంటే ధోకా, మోసం. నర్ మానవ్. మనుజన నరన మానవ్. భాగ్య అంటే నసీబ్, అదృష్టం. శ్రమ మెహనత్, శ్రమించడం, హార్డ్ వర్క్ చేయడం. భుజ్బల్, భుజకా బల్, భుజ్బల్ భుజకా బల్, భుజబలము. ఓకే. సమ్ముఖ్ అంటే సామ్నే, ఎదురుగా. ఝుక్నా. ఝుక్నా అంటే నబ్నా అంటే వంగుట, బెండ్ అవటం. పృథ్వీ అంటే ధరతి, ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ నభ్ ఆస్మాన్. నభ్ ఆస్మాన్ और ఆకాశ్ ఏదైనా అవుతుంది. నెక్స్ట్ పేజ్. శ్రమ్జల్. శ్రమ్జల్ అంటే పసీనా, చెమట. పీఛే అంటే బాద్ అంటే తరువాత, వెనుక పెట్టడం. మత్ నహి అంటే వద్దు. విజీత్. విజీత్ అంటే జీతా హువా. జీతా హువా అంటే గెలిచినటువంటి. ప్రకృతి కుదరత్, నేచర్. పహలే. పహలే అంటే ఫస్ట్, ఆరంభమే, ముందుగా. న్యస్త్ అంటే రఖా హువా, ఉంచబడినటువంటి. కనికన్. కనికన్ అంటే
అణువు అంటే కణము అంటే ఎవ్రీ పార్టికల్. ధర్మరాజ్ యుధిష్ఠిర్ ధర్మరాజునే యుధిష్ఠిరుని ధర్మరాజు అని అంటారు. ధర్మరాజు అని ఆయన నడిచినటువంటి బట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ధర్మాన్ని పాటించేటువంటి వాడు కాబట్టి. అధికారి అంటే హక్ పానే వాలా. హక్ అంటే హక్కు, రైట్స్ కలిగినటువంటి వాడు. నెక్స్ట్ జన్ అంటే లోగ్, పీపుల్, ప్రజలు. ఓకేనమ్మా, దిస్ ఈజ్ యువర్ మీనింగ్స్. ఫస్ట్ రైట్ దీస్ మీనింగ్స్. నెక్స్ట్ పేజ్. After write these questions, amma, short answers. First row question, भाग्यवादी का छल क्या है? ఫస్ట్ క్వశ్చన్, భాగ్యవాది కా ఛల్. భాగ్యవాది అంటే అదృష్టాన్ని నమ్ముకొని ఉండడం. అదృష్టం అని చెప్పి మోసం చేయడం అంటే ఏంటి అని అంటున్నారు. ఛల్ అంటే ఏంటి? మోసం. ఓకే, సో అదృష్టం అని చెప్పి మోసం చేయడం అంటే ఏంటి? ఆన్సర్ చూడండి ఇక్కడ. అనేక పాప కర్కే ఏక్ మానవ ధన్ ఇకట్టా కర్కే రఖతా హై. ఎన్నో పాపాలు చేసి, అనేక పాప కర్కే అంటే ఎన్నో పాపాలు చేసి, ఏక్ మానవ్ ఒక మనిషి, ధన్ ఇకట్టా కర్కే రఖతా హై ధనాన్ని పోగు చేసి ఉంచుతాడు. తో దూసరా ఉసే ధోకా దేకర్, ఇంకొకటి ఏం చేస్తారు, వీడికి మోసం చేసి, బినా శ్రమకే ఎటువంటి కష్టపడకుండా, ముझे భోగ్నే కా హక్ హై कहकर భోగ్తా హై, అనుభవించే అధికారం నాకే ఉంది అని చెప్పి ఆ ధనాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఇసే హీ భాగ్యవాది కా ఛల్ कहते हैं. దీన్ని భాగ్యవాది కా ఛల్, అదృష్టం అని చెప్పి మోసం చేయడం. సెకండ్ క్వశ్చన్, నర్ సమాజ్ కా భాగ్య క్యా హై? నర్ సమాజ్ కా అంటే సమాజంలో ఉండేటువంటి ప్రజల యొక్క అదృష్టం ఏంటి? శ్రమ్ కర్నే కా మహాన్ గుణ్, శ్రమించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి గుణం ఏదైతే ఉందో. అలాగే భుజబల్ హీ భుజాల బలమే అంటే వాళ్ళ భుజాలలో ఉండేటువంటి వాళ్ళ స్ట్రెంగ్త్. నర్ సమాజ్ కా భాగ్య హై, నరుల యొక్క ఈ సమాజంలో ఉండేటువంటి మనుషుల యొక్క అదృష్టం. రెండే చెప్పారు. ఒకటి వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్, అలాగే వాళ్ళ భుజాలలో ఉండేటువంటి బలము. థర్డ్ క్వశ్చన్, శ్రమిక్ కే సమ్ముఖ్ క్యా క్యా ఝుకే హై? శ్రమించేటువంటి వాళ్ళ ఎదురుగా క్యా క్యా ఝుకే హై, ఏంటేంటి వెండయ్యాయి, వంగిపోతాయి. వంగిపోవడం అంటే వినయపూర్వకంగా తలదించుకుంటారు అంటే. ఆన్సర్ చూడండి అమ్మా. ధర్తీ పర్ శ్రమ్ కా హీ మహత్వపూర్ణ స్థాన్ హై. భూమి మీద శ్రమకి చాలా గొప్ప స్థానం ఉంది, దాని తర్వాత ఏదైనా. ఐసే మహాన్ శ్రమిక్ కే సామ్నే, అటువంటి శ్రమించేటువంటి గొప్ప శ్రామికులు ఎవరైతే ఉంటారో, కష్టపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వర్కర్స్ ఎవరైతే ఉంటారో. ధర్తీ ఔర్ ఆకాశ్ అంటే భూమి ఆకాశం కూడా. నత్ మస్తక్ ఝుకే హుయే హై, వినయపూర్వకంగా తలదించుకుంటారు. ప్రకృతి తలదించుకుంటుంది. ఫోర్త్ క్వశ్చన్, శ్రమ జల్ కిస్నే దియా? శ్రమ జల్ అంటే ఏంటి? కష్టపడి చెమట వచ్చడం. కష్టపడితే వచ్చేటువంటి చెమటని శ్రమ జల్ అంటారు. సో శ్రమ జల్ కిస్నే దియా, ఎవరిచ్చారు అంటే
పరిశ్రమి మానవ్ నే హీ శ్రమ్ జల్ దియా. పరిశ్రమి అంటే కష్టపడేటువంటి మనిషి, శ్రమించేటువంటి మనిషి చెమట ఊరుస్తాడు. అవునా? కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వాడికి ఏం చెమట వస్తుంది? కరెంటు లేక ఫ్యాన్ తిరగకపోతే తప్ప. నెక్స్ట్ క్వశ్చన్, మనుష్య కా ధన్ క్యా హై? మనుష్య కా ధన్, మనిషి యొక్క ధనం ఏంటి అంటే నిజమైన ధనం ఏంటంటే, ప్రకృతి మే రఖీ హుయి సారీ సంపత్తి మనుష్య కా ధన్ హై. ప్రకృతి మే రఖీ హుయి, ప్రకృతిలో ఉండేటువంటి, నేచర్లో ఉండేటువంటి ప్రతి ఒక్క సంపద కూడా మనిషి యొక్క ధనమే. ప్రకృతిలో ఏముంటాయో మనందరికీ తెలుసు. అవునా? వాస్తవిక ధనతో శ్రమ హై. నిజమైనటువంటి ధనం ఏదైనా ఉంటే అది మన శ్రమ, మన హార్డ్ వర్క్. శ్రమ సే హీ హమ్ సబ్ కుచ్, శ్రమ సే హీ సబ్ కుచ్ సంభవ్ హై. శ్రమిస్తే ఏదైనా సరే సంభవమే, సాధ్యమే. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్, కణ కణ కా అధికారి కౌన్ హై? కణ కణ కా అంటే అణు అణువు అధికారి ఎవరంటే, ప్రకృతిలో ఉండేటువంటి అణు అణువుకే అధికారం ఎవరికి ఉంది అని అంటే, ప్రకృతి మే छिपी సంపద పర్ సబ్కా అధికార్ హై. ప్రకృతిలో ఉండేటువంటి, దాగి ఉన్నటువంటి సంపద, ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఈ నేచర్ ఏదైతే ఉందో, దీనిపైన ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. అందరికీ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనిషి కోసమే ప్రకృతి ఉంది, మన కోసమే ఉంది ప్రకృతి, మనల్ని కాపాడడం కోసమే. అధికారం ఉన్నది అని అంటే దానికి అర్థం ఏంటి? దాన్ని నచ్చినట్టుగా పాడు చేయడం కాదు. అది మన కోసం ఉంది అని అంటే, అది లేకపోతే మనం లేవంటే దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మనది. అవునా? సో ప్రకృతిలో ఉండేటువంటి సంపద ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనిషి కోసమే. కాకపోతే శ్రమ్ కర్కే జో సఫలతా పాతా హై వహీ కణ కణ కా అధికారి హై. శ్రమించి ఎవడైతే సక్సెస్ పొందుతాడో, ఎవరైతే పనిచేసి కష్టపడతాడో, హార్డ్ వర్క్ చేస్తాడో, వాడికే ఈ అణువులో కూడా, మన నేచర్లో ఉండేటువంటి, మన ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అణువు పైన, ప్రతి సంపద పైన కూడాను వాడికి అధికారం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ రైట్ దిస్ 6 క్వశ్చన్స్ అండ్ ఆఫ్టర్ అర్థగ్రహిత ప్రతిక్రియ క్వశ్చన్స్. నెక్స్ట్ దిస్ 2 క్వశ్చన్స్. नेक्स्ट 7th क्वेश्चन చూడండి అమ్మా. भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं क्यों? भाग्य और कर्म, భాగ్య అంటే అదృష్టం, और कर्म అంటే చేసేటువంటి పని. ఈ రెండిట్లో ఆప్ కిసే శ్రేష్ఠ మాన్తే హై, ఏది గొప్పదిగా భావిస్తున్నారు? శ్రమించడం, భాగ్యం అంటే అదృష్టమా, శ్రమించడమా? రెండిట్లో ఏది గొప్పది అని భావిస్తున్నారు? క్యూ, అది ఎందుకు, రీజన్ కూడా రాయాలంట. ఆన్సర్ చూడండి. భాగ్య और कर्म में मैं कर्म को श्रेष्ठ मानता हूँ. అదృష్టము అలాగే శ్రమించడం, ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే ఖచ్చితంగా శ్రమించడమే గొప్పది. క్యూంకి, ఎందుకంటే హమే సఫలతా ప్రాప్త్ కర్నీ హై తో, మనం ఏదైనా సక్సెస్ పొందాలి అని అనుకుంటే, ఏ పనిలో అయినా సరే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే, భాగ్య కే సహారే బైఠనే సే ప్రాప్త్ నహీ హోగి. అదృష్టం నమ్ముకొని కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అది జరగదు. సక్సెస్ ఎప్పుడు కూడాను, విజయం ఎప్పుడు కూడా మన దగ్గరికి రాదు. విజయం దగ్గరికి మనం వెళ్ళాలి. అవునా? ఇస్లియే, అందుకే హమే మెహనత్ కర్నీ హోగి. సో మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, ఏదైతే కోరుకుంటామో దానికోసం. కఠిన శ్రమ సే హమ్ అసంభవ కార్య కో భీ సంభవ్ కర్ సక్తే హై. హార్డ్ వర్క్ చేస్తే మనం ఎంత డిఫికల్ట్ అయినా సరే దాన్ని
ఈజీగా సాల్వ్ చేసుకోగలం, సక్సెస్ అవ్వగలం. దేనివల్ల అంటే శ్రమించడం వల్లే. ఓకేనా. 8th क्वेश्चन, श्रम के बल पर हम क्या क्या हासिल कर सकते हैं. శ్రమ్ కే బల్ పర్, శ్రమించి మనం ఏంటి పొందగలం అని అంటే ఏదైనా పొందగలం. కష్టపడితే ఏది కూడా అసాధ్యం అంటూ ఏమి ఉండదు అని అంటున్నాం. చూడండి ఇక్కడ ఆన్సరు. ఫస్ట్ వన్ పాయింట్, హర్ కామ్ మే సఫలతా మిల్తీ హై. ప్రతి పనిలో కూడా సక్సెస్ దొరుకుతుంది. ఎవ్రీ వర్క్లో కూడా మనం సక్సెస్ పొందుతాం. ఫస్ట్ పాయింట్. శ్రమ్ కర్నే వాలే కో భాగ్య హమేషా సాథ్ దేతా హై. హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వస్తుందంట ఆటోమేటిక్గా. థర్డ్ పాయింట్, అసంభవ్ కో సంభవ్ కర్ సక్తే హై. ఇంపాసిబుల్ అనేటువంటి దానికి పాసిబుల్ చేయొచ్చు. అసాధ్యమైన దాన్ని ఏదైనా సరే సాధ్యం చేయొచ్చు మనం చేసే వర్క్ వల్ల. సంసార్ భర్ మే సమ్మాన్ హోతా హై. సంసార్, ఈ ప్రపంచంలో కూడా, ఈ సొసైటీలో కూడా మనకి రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది. కష్టపడేవాడికి ఎవరైనా సరే సెల్యూట్ చేస్తారు. ఏమీ చేయకుండా పోరంబోకులాగా కూర్చునేవాడికి చెదిరించుకొని వెళ్తారు, ఎవరికి ఉపయోగం లేదు అని. సో సొసైటీలో కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, అప్నా లక్ష్య ప్రాప్త్ కర్ సక్తే హై. వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు పొందగలరు. వాళ్ళు ఏదైతే గోల్ అనుకుంటారో అక్కడ వరకు రీచ్ అవ్వగలరు. ఓకే. నెక్స్ట్ 9th क्वेश्चन, कनकन का अधिकारी कविता के कवि कौन है. దిస్ ఆల్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. 1 లైన్ ఆన్సర్స్ ఓన్లీ మ్యాక్సిమం. చూడండి, కనకన కా అధికారి కవితా కే కవి, మీకు తెలిసిందే కదా. కనకన కా అధికారి కవితా కే కవి డాక్టర్ రామధారి సింహ దినకర్. 10th क्वेश्चन, कनकन का अधिकारी कविता का यह अंश किस काव्य से लिया गया है. కనకారిక అధికారి లెసన్లో ఈ అంశం అంటే ఈ పార్ట్, ఈ కవిత ఏదైతే ఉందో దేని నుంచి తీసుకోబడింది అని అంటే చెప్పుకున్నాం మనం, కురుక్షేత్ర నుంచి. ఓకే. అదే ఆన్సరు. కనకన్ కా అధికారి కవిత కా యహ అంశ, ఈ పార్ట్ ఏదైతే ఉందో కురుక్షేత్ర కావ్య సే లియా గయా హై. కురుక్షేత్ర అనే కావ్యం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. 11th क्वेश्चन, सबसे पहले सुख पाने का अधिकार किसे है. सबसे पहले, అందరికన్నా ముందు సుఖ పానే కా అధికార్, సుఖాన్ని పొందేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది. క్వశ్చన్, सबसे पहले सुख पाने का अधिकार मेहनत करने वाले को है. ఖచ్చితంగా శ్రమించేవాడికే ఉంటుంది. సబ్సే పెహలే అంటే అందరికన్నా ముందు శ్రమించేవాడికే సుఖాన్ని పొందే అధికారం ఉంటుంది, ఎవరైనా సరే ఏదైనా సరే. నెక్స్ట్ 12th क्वेश्चन, కనకన్ కా అధికారి కిన్హే కహా గయా హై ఔర్ క్యూ. కనకన్ కా అధికారి అని ఎవరినన్నారు, ఎందుకు. कनकन का अधिकारी इस धरती पर रहने वाले हर व्यक्ति को कहा गया है. కనకన్ కా అధికారి అని ఎవరిని అన్నారంటే భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అంటున్నారు. ఎందుకంటే క్యూంకి ప్రకృతి నే సంపద సబ్ లోగో కే లియే హీ ఛిపా రఖీ హై. ప్రకృతిలో ఉండేటువంటి సంపద ప్రతి ఒక్క మనిషి కోసమే, మనిషి అంటే ప్రతి మన జీవుల కోసమే, మన కోసమే దాచిపెట్టుకుంది. మనల్ని జీవితాన్ని ఇవ్వడం కోసమే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా. ప్రకృతిలో ఉన్నది ఏంటి, గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, స్వచ్ఛమైనటువంటి మనకి తినేటువంటి ప్రతిదీ కూడాను మనకి ప్రకృతి ఇచ్చింది. ఆహారానికి పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నీ మనకి ప్రకృతి నుంచే వస్తున్నాయి. కాకపోతే మనం వాటిని ఇంకా దాన్ని
సరైన పద్ధతిలో మనం తీసుకోక ఇవన్నీ కూడా ఇటువంటి అనారోగ్యం అంతా కూడా వస్తుంది. దాన్ని కరెక్ట్ వేలో తీసుకుంటే అందరూ హెల్తీగా ఉంటారు. మనకు నేచర్ ఇచ్చింది నేచర్ అంటే సహజమైనటువంటిది. మనిషికి ఏది కావాలో అదే మన ప్రకృతిలో ఉంది. దాన్ని మనం ఇంకా వెరైటీగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిని తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం హెల్త్ పరంగా. సో ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడాను మనిషి కోసమే, ప్రజల కోసమే. ప్రజలంటే మనుషులు ఒకళ్ళే కాదు, జీవ జంతువులన్నీ కూడాను, ప్రతి ఒక్కరికి కూడాను సమానమైనటువంటి అధికారమే ఉంది. నెక్స్ట్ కవి పరిచయం చూడండి. నెక్స్ట్ పాయింట్లో చూస్తాను कवि परिचय చూడండి అమ్మా. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवि है. బాగా ఫేమస్ అయినటువంటి कवि. आपका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ. ఆయన బీహార్లో ముంగేర్ అనేటువంటి గ్రామంలో 1908లో జన్మించారు. తథా నిధన్, ఆయన మరణం అనేటువంటిది 1974 में हुआ, 1974లో మరణించారు. थर्ड पॉइंट, आप हिंदी के राष्ट्र कवि है. राष्ट्र कवि भी है. తను మన హిందీలో రాష్ట్ర కవిగా కూడా పేరు పొందారు. నెక్స్ట్ ఊర్వశి పర్ జ్ఞానపీఠ పురస్కార్ మిలా. ఊర్వశి అనేటువంటి కావ్యం గాను ఇన్కే జ్ఞానపీఠ పురస్కార్ కూడా ఇవ్వడం జరిగింది. రేణుకా కురుక్షేత్ర రశ్మిరథి. ఇది మీరు ఇక్కడ పాయింట్ వైజ్గా ఇచ్చారు, 5 పాయింట్సే, కానీ మీరు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటిది రాసుకున్నామా, ఓకేనా. టెక్స్ట్ బుక్లో కవి పరిచయం ఎలా ఇచ్చారో అలాగా రాసుకోండి. అది ఫుల్గా రాయాలి. ఇందులో నా కొద్దిగా ఉన్నది, ఆ కవి పరిచయం ఫుల్గా రాసుకోండి. ఓకే. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్స్ చూద్దాం. कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं. అవి షార్ట్ ఆన్సర్స్, ఇవి కొంచెం ఎక్స్ప్లెనేషన్ తోటి ఉండేటువంటి ఆన్సర్స్, ఓకేనా. సో అన్నీ కూడా రాసుకోండి. మెహనత్ కర్నే వాళ్ళంకో, హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి సదా ఆగే రఖనేకి బాత్ క్యూ కర్ రహే హై, ఎప్పుడు కూడా ముందు ఉంచాలి అని ఎందుకు అంటున్నారు కవి. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. मेहनत करने वाले अपने परिश्रम से कल्पना को साकार करते हैं. హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు తన ఆలోచనని ఒక రూపాన్ని ఇస్తారు, ఆలోచనలకి ఒక రూపాన్ని ఇవ్వగలరు. ఆ వర్క్, ఆ పని చేసి దాన్ని సాకారం చేసుకుంటారు. ఇసిలియే కవి कहता है कि, అందుకే కవి అంటున్నారు, జిస్నే శ్రమజల్ దియా ఉసే పీఛే మత్ రహనే దో. ఎవరైతే శ్రమించి కష్టపడతారో వాళ్ళకి ఎప్పుడు వెనక్కి పెట్టకండి. ప్రకృతి మే ఉసే హీ సబ్సే పహలే సుఖ పానే కా అధికార్ హై. సో ప్రకృతిలో అందరికంటే ముందు వాళ్ళకి ఏదైనా సరే అనుభవించేటువంటి అధికారం, రైట్స్ ఉంటాయి హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి. इसलिए कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात कर रहे हैं. అందుకే కవి హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ముందే ఉండాలి, వాళ్ళకే ఫస్ట్ ఏదైనా సరే తీసుకునే అధికారం ఉంటుంది అని కవి చెప్తున్నారు. नेक्स्ट क्वेश्चन, अनुचित तरीके से धन अर्जित करने वाला व्यक्ति सही है या श्रम करने वाला. अपने विचार बताइए. అనుచిత తరీకా, ఉచిత్ అంటే కరెక్ట్, అనుచిత్ అంటే కరెక్ట్ కానటువంటి, ఓకే. సో అనుచిత్ అంటే కరెక్ట్ కానటువంటి, రాంగ్ వేలో వెళ్తూ ధన అర్జిత్ కర్నే వాలా వ్యక్తి, ధనాన్ని సంపాదించేటువంటి వ్యక్తి. సహీ హే కరెక్టా, యా శ్రమ్ కర్నే వాలా లేదా శ్రమించేటువంటి వాడు, ఇద్దరిలో ఎవరు కరెక్ట్. అప్నే విచార్ బతాయే, మీ ఒపీనియన్ కూడా చెప్పాలి. శ్రమ్ కర్నే వాలా వ్యక్తి సహీ హై, ఎప్పుడు కూడా మనం చెప్పుకునేది శ్రమించేటువంటి వ్యక్తే కరెక్ట్. क्योंकि अनुचित तरीके से धन अर्जित करने वाला व्यक्ति
पापी और सामाजिक विनाशक समझ जाता है। అంటే రాంగ్ వేలో సంపాదించేటువంటి వ్యక్తి పాపం చేసినట్టుగా, అలాగే సమాజానికి వినాశాన్ని తెచ్చిపెట్టేటువంటి వ్యక్తిగా ప్రజలు గుర్తిస్తారు. తప్పు మార్గం అంటే దానివల్ల ఎవరికో ఒకరికి ఇబ్బంది అనేటువంటిది కలిగి ఉంటుంది, మనశ్శాంతి లేకుండా చేసే ఉంటారు. సో సమాజానికి విరోధిగా పరిగణిస్తారు, వినాశాన్ని చేసేటువంటి వాడిగా పరిగణిస్తారు. अधर्म से कमाए धन से सुख की अपेक्षा दुख प्राप्त होता है. సో అధర్మ మార్గంలో రాంగ్ వేలో నడిచి సంపాదించేటువంటి ధనం వల్ల సుఖం కన్నా బాధే ఎక్కువగా ఉంటుంది. శ్రమ करने से ही सच्चा सुख मिलता है. పనిచేసి కష్టపడి పనిచేస్తేనే నిజమైనటువంటి సుఖం అనేటువంటిది, ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది ప్రతి మనిషికి. ఓకే, దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్స్. అండ్ ఆఫ్టర్ సారాంశ రాసేటప్పుడు కవి పరిచయం రాసుకోవాలన్నా, కవి పరిచయం రాసిన తర్వాత కవికా పరిచయం చెప్పి కవి పరిచయం రాసి అప్పుడు సారాంశ స్టార్ట్ చేయాలి. కవితాక సారాంశ అని హెడ్డింగ్ పెట్టి అప్పుడు రాయాలి. ఓకే, సో ఫస్ట్ पॉइंट, कण का अधिकारी कविता के कवि डॉक्टर रामधारी सिंह दिनकर जी है. आपको उर्वशी काव्य पाठकर पुरस्कार दिया गया है. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी आदि प्रमुख रचनाएं हैं. एंड छात्रों को श्रम का महत्व बताकर श्रम के मार्ग पर आगे बढ़ने की प्रेरणा देना इस कविता का उद्देश्य है. శ్రమించడం వల్ల కలిగేటువంటి గొప్పదనం, శ్రమ యొక్క గొప్పదనం ఏంటి, శ్రమించడం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి, ఆ మార్గంలో నడవాలి అనేటువంటి ఒక మంచి ప్రేరణ ఇవ్వడమే ఈ లెసన్ యొక్క ఉద్దేశం. కవి कहता है कि मनुष्य पाप करके धन कमाता है. మన క్వశ్చన్ ఆన్సర్లో వచ్చిన పాయింట్స్ అని ఇక్కడ కవి ఏమంటున్నారు, ఏక మనుష్య పాప కరికే ధన్ కమాతా హై. ఒక మనిషి పాపం చేసి తప్పు చేసి ధనాన్ని సంపాదిస్తాడు. तो दूसरा उसे भाग्यवाद के छल पर भोगता है. ఇంకొక మనిషి దాన్ని అదృష్టంగా భావించి అనుభవిస్తూ ఉంటాడు. నర్ సమాజ్ కా భాగ్య శ్రమ और भुजबल है. కానీ మనుషుల యొక్క భాగ్యం, అదృష్టం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి పరిశ్రమ, అలాగే వాళ్ళ భుజాలలో ఉండేటువంటి బలం. श्रमिक के सामने भूमि और आकाश विनम्रता से झुक जाते हैं. శ్రమించేటువంటి వాళ్ళ ఎదురుగా భూమి ఆకాశం కూడా వినయంగా తలదించుకుంటుందంట. जो श्रम करके श्रम जल दिया उसे सुख भोगने में पीछे मत रहने दो. ఎవరైతే శ్రమించి కష్టపడి చెమటోడ్చారో అటువంటి వాళ్ళకి వెనుక పెట్టకూడదు ఏ విషయంలో కూడాను. ఓకే, నెక్స్ట్, जिस प्रकृति को मानव ने जीत लिया है. ఏ ప్రకృతిని అయితే మనిషి సాధించాడో उसके सुख को पहले उस आदमी को भोगने दो. సో అందులో ఉండేటువంటి సుఖాన్ని, సంతోషాన్ని ఫస్ట్ అదే మనిషి, ఆ కష్టపడేటువంటి మనిషి అనుభవించని. 10th पॉइंट, प्रकृति में जो कुछ है वह मानव मात्र का धन है. సో ప్రకృతిలో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనిషి యొక్క ప్రాపర్టీ. हर एक व्यक्ति प्रकृति के कण कण को भोगने का अधिकारी है. ప్రతి ఒక్క మనిషి కూడాను ప్రకృతిలో ఉండేటువంటి సంపదని అనుభవించే అధికారం కలిగినటువంటి వాడు. నేను ఇది చాలా షార్ట్గా ఇచ్చారు ఇక్కడ, మనం ఇది స్లో లర్నర్స్ బి సెక్షన్ వాళ్ళు రాసుకోండి. బి సెక్షన్ మీన్స్ నాట్ ఆల్, ఓకే, సమ్ మెంబర్స్ ఓన్లీ. అందరూ ఇది రాసుకోండి. బట్ స్పార్క్ వాళ్ళకి, స్మార్ట్లో కూడాను సమ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడాను మీ వర్క్బుక్లో ఉండేటువంటి సారాంశం రాసుకొని అది చదవండి. ఓకేనా, నెక్స్ట్ మిగిలింది మీకు రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.